ఇంకా చెప్పే విషయం ఏంటంటే, ఇదేదో సువార్త అంటే కానుకల కోసం లేకపోతే వేరే వేరే ఆశించి చేస్తుంది కాదు. ఎందుకంటే సంఘాల్లో కానుకలు అంటే ఓకే, కానీ సువార్త వీధులు నిలబడి చేసే వాళ్ళకి, లేకపోతే సిటీ టు సిటీ చేసేవారికి ఎవరైనా కానుకలు ఇస్తారు చెప్పండి? మీరే ఆలోచించండి ఒకసారి. మేము దేనికోసం చేస్తాం? ఆత్మ రక్షణ కోసం చేస్తాం. కుటుంబాలను విడిచిపెట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒంటరిగా ప్రయాణం అవుతూ, ఒంటరిగా ఉంటూ, ఎన్నో పరిచర్యలు చేసుకుంటూ, మన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేనప్పుడు కూడా మరి దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి మాకు ప్రార్థించండి. మరి చాలామంది క్రైస్తవులే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు సువార్త మీద. అది బాధాకరమైన విషయం. ఒకప్పుడు సువార్త లేకపోతే మనం లేము. ఇంకా అనేక మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. అలా రక్షించబడాలంటే మనం సువార్త చేయాలి. కాబట్టి భారభరితమైన సువార్త పరిచర్య కోసం మీరందరూ ప్రార్థించండి. నా కొరకు కూడా ప్రార్థించండి. మీ అందరికీ పెట్టపరిచయం సహకరించండి, ప్రార్థించండి. ఇంకా ఉన్నతముగా దేవుని రాజ్యానికి కడదాం. వేరే ఏదో ఆశించి